మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోధజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి కటాక్షం అనేటటువంటి ప్రత్యేక కార్యక్రమానికి ప్రేక్షకులకు స్వాగతం. జంతువునాం నరజన్మ దుర్లభం. పరమోత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మను సార్థకతం చేసుకోవడానికి ఆధ్యాత్మిక సాధన అనేది అత్యంత ప్రధానమైనది. అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు, పూజలు ఇవన్నీ కూడా పురుషులకు మాత్రమే కాకుండా ఉపాసనాపరమైనటువంటి విషయాల్లో అనేక వ్రతాలు, నోములు స్త్రీల కోసం కూడా కొన్ని ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. అటువంటి వాటిల్లో నభోమాసంగా చెప్పబడేటటువంటి ఉపాసనకు అనుకూలమైనటువంటి విశేషమైన మాసమైన ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం అత్యంత ప్రధానమైనది. ఈ వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దీనిని చేయటం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి, ఇందులో మహాలక్ష్మి ఆరాధన మాత్రమే కాకుండా చేసేటటువంటి మిగిలిన దేవతా పూజలు ఎలా ఉంటాయి, ఇక ఈ వ్రతానికి సంబంధించినటువంటి కథ మొదలైనటువంటి విషయాలన్నీ కూడా విస్తారంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వరలక్ష్మీ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అన్న విషయాన్ని గమనించినట్లయితే, శ్రావణ మాసం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేటటువంటి వారం శుక్రవారం. ఆ శ్రావణ మాసంలో ఉన్నటువంటి శుక్రవారాల్లో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆరాధన చేయటం వల్ల అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణాకిరణ ప్రసారం అందరి మీద జరుగుతుంది. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు అమ్మవారి వ్రతాన్ని చేయటం వల్ల దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి, సకల సౌభాగ్యాలు కలగడంతో పాటు హాయిగా ఆరోగ్యమయమైన ఆనందమయమైనటువంటి జీవనాన్ని అమ్మ అనుగ్రహంగా ప్రసాదిస్తుంది అని శాస్త్రంలో చెప్పబడుతున్న విషయం. క్షీరసాగర సంజాత అయినటువంటి జగన్మాత మహాలక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి మాసంగా ఈ శ్రావణ మాసం పరిగణించబడుతూ ఉంటే, శుక్రవారం నాడు అమ్మవారి ఆవిర్భావం జరిగింది అనేటటువంటి భావనతో శుక్రవారాన్ని లక్ష్మీవారంగా మనం పరిగణిస్తాం. కొన్ని ప్రాంతాల్లో గురువారాన్ని కూడా లక్ష్మీవారం అంటూ ఉంటారు. కానీ ముఖ్యంగా శుక్రవారం అనేది శక్తి దేవత ఆరాధనకు ప్రధానంగా చెప్పబడుతుంది. అటువంటి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి ఈ శుక్రవారం నాడు మనం వరలక్ష్మి వ్రతం చేయడం అనేది ఎన్నో యుగాలుగా అనూత్యానంగా వస్తున్నటువంటి సంప్రదాయంగా చెప్పబడుతున్నటువంటి వ్రతం ఇది. ఎందుకంటే మనకి శృతులు, స్మృతులు, పురాణాల్లో అనేకమైనటువంటి వ్రతాలు చెప్పబడుతూ ఉన్నాయి. కానీ అందరూ అన్ని వ్రతాలు ఆచరించరు. కానీ వరలక్ష్మీ వ్రతం మాత్రం ప్రాంతీయ భేదం లేకుండా అందరూ ఆచరించేటటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్రతం ఇది. ఈ వరలక్ష్మీ వ్రతం గురించి అనేక మంది పెద్దలు వారి సంగీత వాగ్గేయకారులు వారి కీర్తనలో చెప్పడం జరిగింది. కవులు కూడా వరలక్ష్మీ వ్రతం గురించి విశేషమైనటువంటి అంశాలు ఎన్నో రాయడం జరిగింది. అటువంటి ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని కనుక పరిశీలించినట్లయితే, పూర్వం మనం చెప్పుకున్నట్లుగా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ ఆరాధనకు అనుకూలమైనటువంటిదే అయినప్పటికీ కూడా ఆ రెండవ శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి ఈ శుక్రవారం అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైనటువంటి రోజు. ఈ వ్రతాన్ని చేయాలి అనేటటువంటి సంకల్పం చేసినటువంటి వారు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం ఆచరించి చక్కగా ఈ లక్ష్మికి సంబంధించినటువంటి పూజ విషయంలో ఎప్పుడైనా కూడా పూజా మందిరాన్ని మాత్రమే చక్కగా అలంకరించుకోవడం కాకుండా సారూప్య స్థితి అని మనకి ఉపాసనలో చెప్తూ ఉంటారు. అంటే లక్ష్మీ పూజ చేసేటటువంటి ఆ స్త్రీమూర్తి కూడా ఎలా ఉండాలి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలాగే చక్కగా పంచమాంగళ్యాలు అంటే బొట్టు, పువ్వులు, కాళ్ళకి పసుపు, చేతికి గాజులు, కాళ్ళకి మెట్టలు ఇవన్నీ కూడా ధరించి ఆ సుమంగళి ఇది ఏదైతే ఉన్నదో, ఆ సంప్రదాయం ఏదైతే ఉన్నదో పంచమాంగళ్యాలతో చక్కగా ఉండాలి. ఇక్కడ మరొక విషయాన్ని మనం చెప్పుకోవాలి. పురుషుడు చేసేటటువంటి ఆరాధన కుటుంబాన్ని మొత్తాన్ని ఎట్లయితే రక్షిస్తుందో, పురుషుడికి రక్షణగా స్త్రీ చేసేటటువంటి ఉపాసన, పూజ ఉంటుందని పెద్దల చేత చెప్పబడుతుంది. స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం అని కూడా శాస్త్రం పేర్కొంటుంది. అంటే స్త్రీ చేసేటటువంటి ఆరాధన మరింత బలమైనటువంటి రక్షణ కవచంగా పురుషుడి ఆ జీవికను కాపాడితే కుటుంబం మొత్తానికి కూడా చక్కటి ఇదిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ వరలక్ష్మీ వ్రతాన్ని సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానమాచరించి గృహమంతా కూడా చక్కగా శుభ్రంగా పెట్టుకొని రంగవల్లికలు ఇంటి ముందు అలంకరించుకొని, ఎందుకంటే మన సంప్రదాయంలో ముగ్గు కూడా చాలా ప్రాధాన్యత చెప్పబడుతుంది. లక్ష్మీ సంబంధమైనటువంటి ఇది గృహంలో కనబడాలంటే ఇంటి ముందు ముగ్గు కూడా చాలా ప్రధానమైంది.
అంతేకాకుండా ద్వారానికి ఉండేటటువంటి గుమ్మాన్ని శాస్త్రం ద్వారశ్రీయ అని చెప్తుంది, అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా చెప్తుంది. అందుకని ఆ గడపకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించి పుష్పాలతో అలంకరించాలి. తోరణాలు, మామిడి తోరణం అవకాశం లేనటువంటి వాళ్ళు మేడి లేదా మర్రి లేదా జువ్వి ఆకులను కూడా వాడి ఆ తోరణాన్ని గృహానికి ప్రధానమైనటువంటి గుమ్మానికి కట్టాలి. ప్రధానమైన గుమ్మంతో పాటు పూజా మందిరం యొక్క గుమ్మానికి కూడా తప్పకుండా తోరణం కట్టాలి. ఆ అమ్మవారి వ్రతానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకొని పూజా మందిరంలో తూర్పు తిరిగి వ్రతం చేసుకునేటటువంటి విధంగా ఆ నేల మీద కొద్దిగా ఆవు పేడతో అలంకరించి అష్టదళ పద్మాన్ని లిఖించి దానిపైన నూతన వస్త్రాన్ని వేసి దానిపైన బియ్యం పోసి ఏ కార్యక్రమం చేయాలన్నా కార్యారంభేత విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం అనే శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రథమ పూజితుడు ప్రమథ గణనాయకుడు ప్రణవస్వరూపుడైనటువంటి గణపతిని ముందుగా పసుపు రూపంలో తయారు చేసి తమలపాకు వేసి పెట్టుకొని ఆ గణపతికి యథాశక్తిగా చక్కగా పూజ చేయాలి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు షోడశోపచార పూజ సంకల్పం చేసి గణపతి పూజను చేయాలి. గణపతి పూజ చేసిన తర్వాత ఆ మండపానికి ఆ గణపతిని ఈశాన్యం వైపున ఏర్పాటు చేసుకొని మండపం యొక్క మధ్య భాగంలో యథాశక్తిగా వెండి లేదా రాగి, అది కూడా అవకాశం లేకపోతే కంచు లేదా ఇత్తడి, అది కూడా లేకపోతే మృణ్మయ పాత్ర అంటే మట్టితో తయారు చేసినటువంటి పాత్రను కలశానికి ఏర్పాటు చేసుకోవాలి. శుభ్రం చేసినటువంటి ఆ పాత్రకు చక్కగా గంధము కుంకుమతో అలంకరించి ఆ యొక్క ఆ కలశ పాత్రకి ఆ దారంతో సూత్రంతో దారం పోసి అవకాశం లేకపోతే 9 పోగులు ఉన్నటువంటి కంకణాన్ని ఆ కలశానికి కట్టి ఆ కలశంలో నీళ్లు పోసి అవకాశం ఉన్నటువంటి వాళ్ళ గంగోదకాన్ని కూడా పోసి అక్షతలు పుష్పాలు కొద్దిగా చిల్లర పైసలు అందులో ఉంచి దానిపైన మామిడాకులు లేదా తమలపాకులు ఏర్పాటు చేసి కొబ్బరికాయ పూర్ణఫలాన్ని ఆ కలశం మీద పెట్టాలి. దానిపైన కొత్త వస్త్రాన్ని అంటే రవిక గుడ్డను కంచుకంగా ఏర్పాటు చేయాలి. కలశానికి చక్కగా అలంకరణ చేసి ఆ కలశంలో ఒకే పరదేవత 3 రూపాల్లో వ్యక్తం అవుతుందని మనకి శాస్త్రం చెప్పబడుతుంది. లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం, పరదేవత లక్ష్మినిచ్చేటటువంటి సంపదనిచ్చేటటువంటి సందర్భంలో లక్ష్మిగా, విజ్ఞానాన్ని విద్యని ప్రసాదించేటటువంటి సందర్భంలో సరస్వతిగా, శక్తినిచ్చేటటువంటి సందర్భంలో మహాగౌరిగా మహాకాళిగా అమ్మవారు కనపడుతూ ఉంది. కాబట్టి అటువంటి పరదేవత యొక్క స్వరూపాలైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆ ముగ్గురిని కూడా ఆ కలశంలో ఆవాహన చేసుకోవాలి. ప్రధానంగా ఆ ముగ్గురి ఆవాహన అయిన తర్వాత వరలక్ష్మీదేవిని కూడా ఆ కలశంలోకి ఆవాహన చేసుకోవాలి. అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిమ ఒకటి బంగారం లేదా వెండి లేదా రాగిలో ఏర్పాటు చేసుకొని చక్కగా పంచామృతాలతో అభిషేకించి అలంకరించి ప్రాణప్రతిష్ఠ అమ్మవారికి చేసి అమ్మవారి యొక్క షోడశ ఉపచారాలు యథాశక్తిగా శ్రీ సూక్తంతో, కుదరనటువంటి వారు అమ్మవారి యొక్క నామాన్ని వరలక్ష్మీ నమః ఆవాహయామి, వరలక్ష్మీదేవ్యై నమః ఆసనం సమర్పయామి, వరలక్ష్మీదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి, ఇలా ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, అదేవిధంగా అమ్మవారికి పంచామృత స్నానము, మధుపర్కము, వస్త్రములు అనగా ధారణ చేసినటువంటి నూతన వస్త్రములతో పాటు మళ్ళీ ధారణ చేయబోయేటటువంటి నూతన వస్త్రములు అమ్మవారికి సమర్పణ చేసి ఆ రోజున ధారణ చేయాలి. కాబట్టి ఆ ధారణ చేసేటటువంటి వస్త్రాలు కూడా అమ్మవారి పూజలో వినియోగించాలి. తర్వాత అమ్మవారికి గంధము, కుంకుమ, యథాశక్తిగా వివిధ రకాలైనటువంటి పుష్పాలు, లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభించాలంటే 3 వర్ణాల పుష్పాలు వాడమని శాస్త్రం చెప్తుంది. 1 తెలుపు, 2 పసుపు, 3 ఎరుపు. ఈ 3 రకాల పుష్పాలను అర్చనకు వినియోగించాలి. అమ్మవారి యొక్క పాదాల శిరః పర్యంతం అధాంగ పూజ చేయాలి. తొమ్మిది పోగుల దారాన్ని చేతికి సరిపడే విధంగా 2 వరుసలు వచ్చే విధంగా తోరాలు ఏర్పాటు చేసుకొని ముత్తైదువులందరికీ వాయనంలో తోరం అనేది తప్పకుండా ఇవ్వాలి. ఆ తోర గ్రంథికి కూడా కలశం దగ్గర పెట్టి పూజ చేయాలి. ఇక దీంట్లో నివేదన చేసినటువంటి పదార్థాలలో గారెలు, పూర్ణాలు బేసి సంఖ్యలో 5 లేదా 9 సంఖ్యలో ఉండాలి. దాంతోపాటు తాంబూలము, శనగలు,
అలాగే ముత్తైదువుకి ఇచ్చేటటువంటి పసుపు, కుంకుమ, పుష్పాలు, ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు గాజులు కూడా ఇందులో ఇవ్వవచ్చు. వారి శక్తి కొలది నూతన వస్త్రం ఏదైనా చీర లేదా రవిక గుడ్డ కూడా ఇవ్వవచ్చు. కానీ ఇందులో ఒక విషయాన్ని, శాస్త్ర నియమాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ట ఇచ్చేటప్పుడు, వస్త్రాన్ని ఇచ్చేటప్పుడు మనం ముత్తైదువుకి ఇప్పుడు ఒక్కటిగా ఇవ్వకూడదు, తప్పకుండా 2 ఇవ్వాలి. వాయనంలో యథాశక్తి దక్షిణ 11 రూపాయలు, కనీసం 1 రూపాయి అయినా సరే దక్షిణతో ఇవ్వాలి. ఆ వాయనాలన్నీ కూడా ముందుగా అమ్మవారి దగ్గర ఏర్పాటు చేసి, ఇక తాంబూల కైంకర్యం అయిపోయిన తర్వాత తాంబూలం సందర్భంలోనే ఈ వాయనాలన్నీ అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. తాంబూల కైంకర్యం పూర్తయిన తర్వాత అమ్మవారికి హారతిని ఇచ్చి మంత్రపుష్పం కూడా పూర్తి చేసి ఆ పునఃపూజ చేసేటటువంటి క్రమంలో అమ్మవారి యొక్క కథా వృత్తాంతాన్ని అంతా కూడా తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే మన శాస్త్రం చెప్తుంది, జ్ఞాత్వా కర్మాణి కుర్వీత. ఏ పని చేసినా కూడా మనం తెలుసుకొని చేయాలి. దాని యొక్క పూర్వరంగం ఏమిటి, నేపథ్యం ఏమిటి అనేది తప్పకుండా తెలుసుకోవాలి. అందుకే మనకి పురాణాంతర్గతమైనటువంటి ఆ వృత్తాంతాలు, కథలు కూడా మనకు ప్రత్యేకంగా చెప్పబడుతున్నాయి. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఒకటి చెప్పుకోవాలి. కారణాంతరాల చేత ఎవరైనా విధి విధాన పురస్సరంగా వరలక్ష్మీ వ్రతం చేయలేనటువంటి వాళ్ళు ఉంటే, వాళ్ళు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చూచినా చాలు, ఈ వరలక్ష్మీ వ్రతంలో వాయనాన్ని అందుకున్నా చాలు, అమ్మవారి శ్రీచరణాల మీద 2 పుష్పాలుంచి సమర్పించినా చాలు, ఇవేవి కాదంటే అక్కడ ఉన్నటువంటి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరించినా చాలు, అన్నింటికంటే మించి అమ్మవారి యొక్క వ్రత వృత్తాంతం అంటే వ్రత కథను విన్నా చాలు, అమ్మవారి యొక్క వ్రతం చేసినటువంటి పరిపూర్ణమైన ఫలితం లభిస్తుందన్నారు. అనారోగ్య కారణాల చేత, ఏదైనా కారణాల చేత కనీసం ఇవేవి చేయలేనటువంటి వాళ్ళు వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళను చూసినా సరే ఆ ఫలితం లభిస్తుందని మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. అమ్మవారికి ధూపదీప కైంకర్యాలను పూర్తి చేసిన తర్వాత యథాశక్తిగా భక్ష్య, భోజ్య, చౌహ్య, లేహ్య పానీయములు అనబడేటటువంటి నివేదన అంటే పులిహోర, చక్ర పొంగలి, అమ్మవారికి విశేషంగా గారెలు, పూర్ణపు బూరెలు, తీపి పదార్థాలు అమ్మవారికి ఎక్కువ ప్రీతి. గుడాన్న ప్రీతమానస అనే అమ్మవారి యొక్క నామాల్లో చెప్పబడుతుంది కాబట్టి, అట్లాగే శుద్ధోదనం, తెల్ల అన్నం కూడా అమ్మవారికి తప్పకుండా నివేదన చేయాలి. దీంతోపాటు పెరుగు కలిపినటువంటి అన్నాన్ని తప్పకుండా వరలక్ష్మీ వ్రతం నాడు అమ్మవారికి నివేదన చేయాలి. అపక్వ రాజభోగములు అని చెప్పబడేటటువంటి పానకము, వడపప్పు, అదేవిధంగా ముందు రోజు లేదా తెల్లవారుజామున నానబెట్టినటువంటి శనగలు అమ్మవారి నివేదనలో ప్రధానంగా ఉండాలి. ఏమిటండి వీటికి ఇంత ప్రాధాన్యత అంటే, మన సంప్రదాయంలో ఏ పూజ చేసినా కాలానుగుణంగా వాతావరణానికి అనుకూలమైనటువంటి పదార్థాలు పెట్టడం వల్ల అమ్మవారికి నివేదన చేసినటువంటి పదార్థాన్ని మనం ప్రసాదంగా భావన చేసి స్వీకరిస్తాం. కాబట్టి ఆ ప్రసాదం వల్ల కూడా మనలో ఔషధీ గుణాలు వచ్చి, ఇది ఋతుసంధి కాలం కాబట్టి సాంక్రమిక వ్యాధులు రాకుండా శరీరాన్ని మరింతగా దృఢపరిచేటటువంటి రీతిలో ఉంటాయి. ఒక్కొక్క వాతావరణాన్ని అనుసరించి ఒక్కొక్క రీతిలో ఆ నివేదిత పదార్థాలు మనకి చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా వాతావరణాన్ని అనుసరించి సులభంగా జీర్ణమయ్యేటటువంటి పదార్థాలను మనకి నివేదన చేయమని పెద్దల ద్వారా శాస్త్రంలో సూచించబడుతుంది. ఇక ఈ విధంగా అమ్మవారికి నివేదన పూర్తయిన తరువాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. ఈ తాంబూలంలో సాధారణంగా మనం తమలపాకులు, వక్కలు, పండ్లు ఇస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అమ్మవారికి తాంబూలం అంటే చాలా విశేషమైనటువంటి ప్రీతి అని మనకు దేవీ భాగవతాది గ్రంథాల్లో చెప్పబడుతున్నాయి. కాబట్టి సాధారణమైనటువంటి తాంబూలం కాకుండా కొద్దిపాటి కుంకుమ పువ్వు, ఏలకలు, లవంగాలు, పచ్చకర్పూరం కలిసినటువంటి సుగంధ ద్రవ్యాలతో ఉన్నటువంటి తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించాలి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమార విబింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ, పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ, పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఇక కథా విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే, పూర్వం కుండిన నగరం అనేటటువంటి చోట చారుమతి అనేటటువంటి స్త్రీమూర్తి ఉన్నది. ఆ చారుమతి తన భర్తతో కలిసి అన్యోన్య ధర్మానువర్తనమైనటువంటి జీవనం చేస్తూ, అత్తగారింటికి వచ్చినటువంటి ఆ కోడలు అక్కడ ఉన్నటువంటి అత్తమామలను, వాళ్ళను అత్తమామలుగా కాక తల్లిదండ్రులలాగా భావన చేస్తూ, పెద్దవారిని దైవంగా భావన చేస్తూ, వారికి సకల విధాలైనటువంటి సేవలు చేస్తూ, పతియే ప్రత్యక్ష దైవంగా భావన చేస్తూ, పతివ్రత ధర్మాలను చక్కగా నిర్వర్తిస్తూ,
గృహకృత్యాలన్నీ కూడా అన్నిటినీ తన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ భగవంతుడి ఎడల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో నిరంతరం గృహదేవతారాధన చేయటంతో పాటు అనేక దేవాలయాలు సందర్శిస్తూ తాను మాత్రమే తరించడం కాకుండా స్వయం స్థీర్ణ పరాంస్థారయతి అనే శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కల్పించి వాళ్ళందరి చేత పూజలు పునస్కారాలు స్తోత్రపారాయణలు చేస్తూ ఒక ధార్మిక జీవనం చేస్తున్నటువంటి స్త్రీమూర్తి. ఒకానొక సందర్భంలో రాత్రి వేళ అత్తమామలకు కావాల్సినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసి పిల్లలందరూ కూడా నిద్రించిన తరువాత భర్తకు కావాల్సినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ రోజున ఏకాదశి అవ్వటం చేత పూజామందిరానికి సమీపంలో నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో చారుమతి యొక్క ధర్మానువర్తనమైనటువంటి జీవనానికి మెచ్చినటువంటి పరదేవత మహాలక్ష్మీదేవి స్వప్నంలో ఆవిడ ఒక చక్కటి వాణి వినిపించింది చారుమతికి. అమ్మాయి, నీవు దైవ ఆరాధన చాలా చక్కగా చేస్తున్నావు, దైవం ఎడల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి నీవు మాత్రమే ఆ దైవారాధన చేయటం కాకుండా అనేక మందిని ప్రేరేపిస్తున్నావు కాబట్టి నీకు ఒక చక్కటి విషయాన్ని చెబుతాను విను. పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం శ్రావణ మాసంలో నేను ఆవిర్భవించినటువంటి రోజు అది. కాబట్టి ఆ రోజున నీవు ఆ భృగు మహర్షికి ఇచ్చినటువంటి వరాన్ని నిలబెట్టుకోవడం కోసం లక్ష్మీదేవి ఆవిర్భవించింది. కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క వరాన్ని అనుసరించి ఆ రోజు అమ్మ ఆవిర్భవించింది. కాబట్టి ఆ రోజున అమ్మ వరలక్ష్మి అని పిలువబడుతుంది. భృగు మహర్షి యొక్క ఆ సంకల్పతనయే కాబట్టి అమ్మవారికి భార్గవి అనేటటువంటి పేరు కూడా ఉన్నది. కాబట్టి నేను ఆవిర్భవించినటువంటి ఆ రోజున నా వ్రతాన్ని నీవు విధి విధాన పురస్సరంగా చేయమ్మా, నీకు సమస్త శుభాలు సిద్ధిస్తాయి, నీ కీర్తి ఆచంద్ర తారార్కం ఉంటుంది. ఈ వ్రతం నీ తర్వాత కూడా అందరూ ఆచరించి అందరూ నీ పేరును నిన్ను స్మరిస్తారు అని అమ్మ ఆదేశించడం జరిగింది. ఆ వ్రత విధానాన్ని కూడా అమ్మవారు కల్లోనే చక్కగా తెలియజేస్తే తర్వాత వచ్చినటువంటి శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చినటువంటి శుక్రవారం నాడు ఇల్లంతా శుభ్రపరుచుకొని చక్కగా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి పూజించి ఇంటికి తోరణాన్ని కట్టి పూజామందిరానికి తోరణాన్ని కట్టి అన్నీ ఏర్పాటు చేసుకొని భర్త అనుమతితో అత్తమామల అనుమతితో తానొక్కదాన్ని తరించాలని కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి సువాసినీమూర్తులందరినీ కూడా పిలిచి ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది ఆ చారుమతి. సాధారణంగా హారతిచ్చి మనం ప్రదక్షిణ చేస్తాం. అదేవిధంగా వాళ్ళు వరలక్ష్మి వ్రతం అంతా కూడా పూర్తయిన తరువాత ప్రదక్షిణ చేశారు. మొట్టమొదటిసారి ప్రదక్షిణ చేసినటువంటి సందర్భంలో వాళ్ళ కాళ్ళకు ఉన్నటువంటి సాధారణమైనటువంటి నూపురాలు కాకుండా మణిమయమైనటువంటి చక్కటి సుశ్రావ్యమైనటువంటి శబ్దంతో మువ్వల శబ్దం ఆ మహిళామూర్తులకు వినిపించిందిటే. ఓహో, అమ్మవారు అనుగ్రహిస్తుంది అని పాదాల వైపు చూసుకున్నారు. చక్కటి బంగారు సరిమువ్వలతో ఉన్నటువంటి పాదాభరణాలు వచ్చాయి. అమ్మ దయా అనుకున్నారు. రెండవసారి మళ్ళీ ప్రదక్షిణ చేశారు. చక్కగా ఆ భుజాలకు ఉండేటటువంటి దండవంకీలు, చేతులకు మంచి చక్కటి బంగారు కడియాలు, మెడ నిండా బ్రహ్మాండమైనటువంటి రత్నమణిమయమైనటువంటి ఆభరణాలు, ఒంటి మీద సాధారణమైనటువంటి వస్త్రాల స్థానే చక్కని కాంతులు ఈనుతున్నటువంటి పట్టు పుట్టాలు వాళ్ళందరి శరీరాల మీదకి వచ్చేసాయి. అమ్మ అనుగ్రహం ఎంత గొప్పది అనుకుంటూ మళ్ళీ ఆ అమ్మ నామాన్ని స్మరిస్తూ మళ్ళీ మూడవ పర్యాయం ప్రదక్షిణ చేశారు. వాళ్ళ గృహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వర్ణవర్ణమయమైపోయాయి. అంతేకాకుండా వాళ్ళ భర్తగారులు బయట నుండి తీసుకెళ్ళడానికి వచ్చి ఆ వీధి బయట ఎదురు చూస్తున్నటువంటి వారు వాళ్ళ వస్త్రాలన్నీ కూడా మారిపోయాయి. ఆ వీధులన్నీ కూడా బంగారుమయమైపోయాయి. అందరి ఇళ్ళు కూడా స్వర్ణవర్ణ శోభితంగా తయారయ్యాయి. వాళ్ళని తీసుకెళ్ళడానికి మామూలుగా వచ్చినటువంటి ఆ భర్తలు వీళ్ళని తీసుకెళ్ళడానికి చక్కగా రథాలతో బయట సిద్ధంగా ఉన్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క దయ అలా ఉంటుంది. ఇక్కడ కొన్ని విషయాలు మనం తప్పకుండా చెప్పుకోవాలి. మహాలక్ష్మీదేవి ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా చారుమతినే ఎంచుకోవడానికి ఉన్నటువంటి విశేషం ఏమిటి అన్నారు. ఏ పూజనైనా, ఏ యజ్ఞాన్నైనా, యాగాన్నైనా చేయాలనుకునేటటువంటి వాళ్ళు అందులో పరిపూర్ణమైన ఫలితాలు సాధించాలంటే ముందు మీ స్వధర్మాన్ని చక్కగా నిర్వర్తించాలి. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వైభవోపేతంగా వ్రతం చేయడం కాకుండా నిత్యం దైవారాధన, గృహదేవతారాధన చేయాలి. ఇంట్లో ఉండేటటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసుకు కష్టం కలగకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళ ఆశీస్సులను పొందాలి. భర్త యొక్క అనుమతి పొందాలి. భర్తకు అనుకూలమైనటువంటి జీవనం చేసేటటువంటి వాళ్ళయి ఉండాలి. ఆ చారుమతి ఇవన్నీ చేసింది కాబట్టి చారుమతి కల్లోకి అమ్మవారు స్వయంగా వెళ్ళి వ్రతం చేయమని చెప్పినట్లుగా మనకి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా శౌనకాది మహర్షులకు సూతుల వారు చెప్పినట్లుగా ఈ వరలక్ష్మి వ్రత కథలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రత ఆచరణలో ఇతపూర్వం చెప్పుకున్నట్లుగా ఈ కథ
వృత్తాంతాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. కథను విన్న తర్వాత ఆ అక్షతలు చేత్తో పట్టుకుని కథ వినాలి. సగం అక్షతలు అమ్మవారి మీద వేసి మిగిలినటువంటి సగం అక్షతలు ఆ కళ్ళకద్దుకొని చక్కగా శిరస్సును ధరించాలి. ఇంకా కొద్దిగా అక్షతలు బయట వేరే చోట వ్రతం చేసుకునేటటువంటి సందర్భంలో మిగిలిన కొద్దిగా అక్షతలు కలిపి వృద్ధి చేసుకొని చీర కొంగులో కొంగు బంగారంగా కట్టుకు తీసుకువెళ్ళి భర్త గారి దగ్గర ఆ అక్షతలు ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవాలి. పిల్లలకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ అక్షతలను అందించాలి. అదేవిధంగా ఈరోజు వాయినాలు ఇవ్వడం అనేది వారి వారి సంప్రదాయాలను అనుసరించి సంఖ్యా నియమం అనేది ఉంటుంది. కానీ శాస్త్రంలో చెప్పిన ప్రకారం కనీసం 11 మంది ముత్తైదువులకు ఈ వాయినం ఇవ్వాలి, లేదా 9 మందికి ఇవ్వాలి. అట్లా అవకాశం లేనటువంటి పక్షంలో కనీసం 5గురికైనా ఈ వాయినం అనేది ఇవ్వాలి. వాయినం ఇచ్చేటటువంటి క్రమంలో ఒక పాత్రలో లేదా ఒక ఆకులో 5 తమలపాకులు, 2 వక్కలు, 2 పండ్లు, మొత్తం 9 సంఖ్యలో ఏర్పాటు చేసుకొని దీనితో పాటు చేసినటువంటి పదార్థాలు, అదేవిధంగా అమ్మవారి యొక్క తోరం ప్రత్యేకంగా మనకి ఈ పూజలో చెప్పబడుతుంది. ఈ వరలక్ష్మీ వ్రతం నాడు చేసేటటువంటి ఈ వ్రతం వల్ల జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయని మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఏవైనా జాతక రీత్యా దోషాలు ఉన్నవాళ్ళు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తే చాలు, వాటన్నిటి నుండి విముక్తి లభిస్తుంది. అమ్మ యొక్క కటాక్షం, అమ్మ యొక్క అమందానందకందమైనటువంటి అనుగ్రహం, అమ్మ యొక్క చల్లని చూపులతో కూడినటువంటి కిరణ ప్రసారం అందరిపైన పరిపూర్ణంగా జరగాలని అందరికీ మరొక్కసారి వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళామూర్తులు, మాతృమూర్తులు, మా సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మరొక్కసారి వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తూ పరదేవత యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా కలుగ్గాక. స్వస్తి. అందాల తల్లివి నీవమ్మా, అమ్మా హారతి చేకుమ్మా. మంగళ హారతి నీకమ్మా, అమ్మా హారతి గైకుమ్మా. అందాల తల్లివి నీవమ్మా, అమ్మా హారతి చేకుమ్మా. మురిపాల తల్లివి